మనతో కేకే కొడుకు విప్లవ్ బీఆర్ఎస్ లీడర్ ఉన్నారు. తాజాగా కేకే చేసిన వ్యాఖ్యలపై తను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. తాజాగా మీ డాడీ వ్యాఖ్యలు చేశారు, దాని ఇది గురించి. డ్యాడీ వ్యాఖ్యలు చేసింది యాక్చువల్లీ అయితే ఐ థింక్ అది మా పర్సనల్ దాన్ని ఎందుకు అంత అది చేసి బయట పెట్టారు ఐ డోంట్ నో యాక్చువల్లీ. అది చాలా తప్పైన ఈరోజు అన్నారు బీఆర్ఎస్ పార్టీ బ్రేక్ చేసేసింది ఫ్యామిలీని అని. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీని బ్రేక్ చేసిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ షర్మిలాని తీసుకెళ్లి పీసీసీ ప్రెసిడెంట్ చేసి జగన్ ముంగల్ నుంచోబెట్టింది. అది కాంగ్రెస్ పార్టీ చేసిన ఫ్యామిలీ బ్రేకింగ్ కాదా? ఇది ఫ్యామిలీ బ్రేక్ కాదు. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచిండ్రు, ఒక ఏజ్ వచ్చినాక ఎవరిదాళ్ళు ఇండివిజువాలిటీ ఉంది అని నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన. మా డాడీ మమ్మల్ని అంత మంచిగా పెంచిండ్రు, ఎవరిదాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంది అని. నేను సడన్గా ఇవాళ వచ్చేసి పార్టీ ఇది చేసింది, పార్టీ బ్రేక్ చేసింది అని చెప్పడం చాలు. కేటీఆర్ గారు ఏదో అన్నారు, బీఆర్ఎస్ వల్ల నాకు ఒరిగింది ఏం లేదు, పైగా నా కుటుంబాన్ని విడగొట్టిందని చెప్పి మీ డాడీ ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ మీద. ఇవాళ నేను ఒక బీఆర్ఎస్ తరపున ఒరిగింది ఏం లేదంటే నేను ఇవాళ చెప్తున్నా. ఇవాళ మేము బీఆర్ఎస్ ఆ రోజు బీఆర్ఎస్కి వచ్చిన కారణం ఏంటి అంటే డాడీకి తెలంగాణ అంటే ఒక తపన ఉండే, చాలా హార్డ్ వర్కింగ్ ఉండే, తెలంగాణ కోసం ఏమేం చేయాలనుకోరు. ఆ రోజు కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ చేయలేదు. ఆ రోజు ఏ రోజు అయితే డాడీ తెలంగాణ వాదం ఎత్తిండ్రో ఆ రోజు నుంచి కాంగ్రెస్ అని ఎట్లా చూస్తే నాకు తెలుసు పర్సనలీ. ఇవాళ అంటారు ఇవాళ ఆ రోజు ఇవాళ నిన్నకు చెప్పిండ్రు బీఆర్ఎస్లో రావడం కారణం నేను డాడీని చాలా ఫోర్స్ చేసిన ఆ రోజు బీఆర్ఎస్ తెలంగాణ వాదన ఎత్తిన రోజు సేమ్ థింగ్ ఏ పోస్ట్ అయితే నిన్న చెప్పారు 20, 30, 40 పోస్టులు చెప్పారో డాడీ అన్ని పోస్టులు తీసేసింది. ఆఖరి ఎంపీ ఉంటే ఎంపీ కూడా ఇవ్వకుండా రాపోల భాస్కర్ గారికి ఇచ్చింది. ఎంపీ కూడా తీసేసింది, సిడబ్ల్యూసీ మెంబర్ తీసేసింది, ఇన్ఛార్జ్ తీసేసింది, జనరల్ సెక్రటరీ తీసేసింది, సోనియా గారు అన్ని పోస్టులు తీశారు. ఇవాళ డాడీ అంటే అన్ని ఇచ్చిండ్రు. ఎస్, వెన్ ఈ వాజ్ ఇన్ కాంగ్రెస్ అన్ని పోస్టులు ఇచ్చారు. ఈ వాజ్ మనం ఇచ్చిన కాంగ్రెస్ని ఇప్పుడు మీ డాడీ ఎత్తుకుంటున్నాడు, ప్లస్ బీఆర్ఎస్లో తనకు సముచిత స్థానం కల్పించినా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ని తిడుతుంది. దాన్ని ఎలా చూస్తున్నారు? ఆయన ఇప్పుడు డైరెక్ట్ నిన్న కూడా బీఆర్ఎస్ తిట్టలేదు, నేను అబ్జర్వ్ చేశాను. బీఆర్ఎస్ తిట్లేదు, ఆయన ఏదో వాక్యాలు తప్పు అన్నారు. ఆ వాక్యాలు నేనే తప్పు పట్టే. ఎవరైనా ఒక మేము పార్టీ ఇంత చేసింది ఆయన కానీ వెళ్ళిన వాక్యాలు, నేను రాము గారు చేసిన వాక్యాలు ఏం తప్పు లేదు. కానీ డాడీ కూడా ఏం తిట్టలే, బీఆర్ఎస్ ఇట్లా తిట్టలేదు. కానీ నేను చాలా బాధపడుతున్నాను. అంత బాధపడేది ఏం నేనైతే ఈయన అంత బాధపడే వాక్యాలు ఏం చెప్పలేదు. ఎమ్మెల్సీ కూడా అడిగాడు నా కొడుకు సంబంధించి, ఎమ్మెల్సీ ఇవ్వలేదు అని చెప్పేసి ఇంకో ఆరోపణ చేశారు. ఇది కొత్త ఆరోపణ. నాకు కూడా చాలా చాలా షాకింగ్ ఉంది. ఒక ఎమ్మెల్సీ అడగలేదంటే 5 ఏళ్ళు, ఇవాళ 10 years అయింది, దాంట్లో పాటు 100 ఎమ్మెల్సీలు వచ్చినాయి. 100లో పాటు ఇవాళ మటు రావాలంటే ఇవాళ వదిలిరా 5 years కింద కూడా వదిలేను నా కొడుకుకి ఎమ్మెల్సీలే అని. దట్ ఈజ్ అది అడగకపోతే నేను అడగతుంటే, ఇవాళ నేను నా పార్టీ కోసం ఉన్నానంటే నేను అడుక్కుంటుండే కదా, నేను అడగలుగుతుండే కదా. సేమ్ థింగ్ ఒకళ్ళు మా డాడీ నన్ను అడగలేదు 5 years కింద. ఇవాళ ఎన్ని ఎమ్మెల్సీస్ వచ్చినాయి 10 yearsలో? 10 yearsలో వచ్చినాయి 100 పైనే వచ్చినాయి కదా. అంటే నేను ఇవ్వలేదు అని చెప్పి నేను ఇవాళ నేను వెళ్ళిపోతుండే పార్టీ నుంచి, నాకు ఇవ్వలేని ఒకవేళ నాకు ఆ బాధ ఉంటే. ఇవాళ నేను ఒకటి చెప్తున్నా, మా డాడీ మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్, నాకు అందరికీ రెస్పెక్ట్. కానీ ఇవాళ మా డాడీకి ఒక రీజన్ అనేది లేదు, కరెక్ట్ రీజన్, పార్టీ వదిలే రీజన్ లేదు. ఆయనకి ఏ లవ్ టువర్డ్స్ డాటర్, నేను క్లియర్గా చెప్తున్నాను, ఇవాళ లవ్ టువర్డ్స్ డాటర్తోనే వెళ్ళారు. దాన్ని స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు. అది ఆ సిండ్రోమ్తో వెళ్ళారు, డాటర్ సిండ్రోమ్తో వెళ్ళిపోయారు. దానికోసం వెళ్ళారు. కానీ నథింగ్, పాపం ఆయనకి పాపం పార్టీ తప్పు చేయలేదు, ఏమి తక్కువ చేయలేదు. ఆయనకి పార్టీ పైన ఎగెన్స్ట్ కూడా లేదు, బట్ వెళ్ళిపోయారు అంతే. హీ డజంట్ హ్యావ్ రీజన్ టు సే. ఇప్పుడు రీజన్ కోసం మేము చెప్పి ఉంటారు కానీ ఆయనకి రీజనే లేదు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా మేయర్ మీ అక్కగారు, మా తమ్ముడు చిన్నోడు నాకంటే వానికి తెలియట్లేదు, ఈ రాజకీయాలని తెలియట్లేదు, బీఆర్ఎస్ మమ్మల్ని విడదీస్తుంది, మా కుటుంబాన్ని విడదీస్తుందని కూడా తను కూడా ఆరోపణ చేశారు. అసలు ఆమె వచ్చి 2016లో ఫస్ట్ టైం పాలిటిక్స్కి వచ్చింది. ఐ థింక్ మీరు కూడా ఫస్ట్ నుంచి నేను 2006, 7 నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి నేను అప్పటి నుంచి తిరుగుతున్నాను, కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాను. సో నాకు ఆమె పార్టీలో కూడా తెలంగాణ దీంట్లో కూడా 10 years డిఫరెన్స్. ఏజ్తో అన్నీ అవ్వదు. ఇవాళ హేమంత్ సోరెన్ వాళ్ళందరూ చిన్న చిన్న ఏజ్లో చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. సో ఏజ్కి పాలిటిక్స్, షీ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ ఇన్ 2000. షీ వాజ్ అన్ అమెరికన్ సిటిజన్ అండి. అండ్ షీ కాంట్ టెల్ నాకు పాలిటిక్స్ తెలుసా, మా ఏజ్ తెలుసా అని వచ్చి పాలిటిక్స్ చెప్పదు. నాకు ఒకవేళ తెలంగాణ ఇఫ్ ఐ కెన్ టెల్ ఆల్ 117 కాన్స్టిట్యున్సీస్ ఆఫ్ దిస్ థింగ్ ఐ విల్ క్విట్ పాలిటిక్స్. అట్లా బ్లేమ్ చేయాలంటే నేను చెప్పాలి 117 కాన్స్టిట్యున్సీస్ చెప్పండి, ఐ క్విట్ పాలిటిక్స్. పార్టీ మారిన తర్వాత మీ ఇంట్లో గతంలో ఉన్న వాతావరణం ఉందా? అంటే డాడీ మీతో మాట్లాడడం కానీ వాతావరణంకి దీనికి ఏం లేదు. మాకు మేము ఒక ఏజ్కి వచ్చేసాం, 50-55 years అన్నప్పుడు మాకు ఇండివిజువాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఉండే నేను ఇన్ని రోజులు డాడీ షాడోలో బట్టి ఉండే, ఇవాళ షాడోలో లేదు, మాట్లాడుతున్నాం. ముందు మాట్లాడు, ఎందుకంటే అరే సేమ్ పార్టీలో ఉన్నాం, ఇద్దరం సేమ్ టాపిక్ ఎట్లా మాట్లాడగలుగుతాం అంటుండే, కాబట్టి మాట్లాడబోతుండే. ఇవాళ షాడోలో లేను, నేను మాట్లాడుతున్నాను అంతే. ఏం డిఫరెన్సెస్ ఉండవు, ఏం లేవు. ఆయనకి ఎందుకు చూపించి ఆయన పర్సనల్ థింగ్స్ బయటకు చేయడం నాకు చాలా బాధ కలిగించింది. అంటే ఇవాళ నన్ను బ్లేమ్ చేశారు. ఆయన ఏంటంటే ఆయనకు రీజన్ ఏం లేకపోతే ఏం చేశారంటే ఇవాళ ఐఎమ్ ద రీజన్ అని చూపించారు. దట్ నేను చాలా బాధపడతాను. ఎందుకంటే ఇవాళ ఏం చూపించారు, నా కొడుకు ఎమ్మెల్సీలే, నా కొడుకును విడి తీసిండ్రు, నా కొడుకు నాకు మెసేజ్ పంపించారు చెప్పిండు. అది చాలా చాలా తప్పు. సో ఇవాళ నన్ను చూపించుకుని ఆయన నా షోల్డర్ పై నుంచి షూట్ చేస్తున్నారు, అది చాలా రాంగ్ అని నేను ఫీల్ అవుతున్నాను.
అట్లాంటి వాళ్ళ వైఎస్ఆర్ ఇంకా షర్మిల ఇంకా జగన్ ఆపోజిషన్ డైరెక్ట్ పీసీసీ ప్రెసిడెంటే చేసింది కాంగ్రెస్. అంటే ఫ్యామిలీని బ్రేక్ చేసినట్టు కాదా? ఆమె స్టేజ్లో ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది జగన్ పైన. అది కాంగ్రెస్ బ్రేక్ చేసినట్టు కాదా? ఫ్యామిలీని డైరెక్ట్ బ్రేక్ చేసినట్టు కదా. మేమైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవట్లేదు. ఇది మేము ఎప్పుడైనా ప్రెస్లో ఒకళ్ళొకళ్ళు ఏమైనా అనుకున్నాం, ఏమనుకోలేదు. వాళ్ళది డైరెక్ట్ మాట్లాడరు. అది దాన్ని బ్రేకింగ్ అంటారు, దీన్ని బ్రేకింగ్ అన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా నాకు చాలా బాధ అనిపించింది. చూడు కేటీఆర్ మీరు చెప్పండి, కేటీఆర్ వ్యాఖ్య ఏం చేశారు? కేటీఆర్ అన్నారు కేశవరావు గారు ఎందుకు వెళ్ళండి, కేశవరావు గారు వెళ్ళిన కారణం నాకు ఏం కనిపించట్లేదు, పార్టీ ఎంత చేయాలో అంత చేసింది అన్నారు. దాంట్లో ఏమైనా రాంగ్ ఉందా? నాకైతే తెలియదు రాంగ్ ఉందా లేదు. ఆయన ఎందుకు అది అన్నారు? ఆయన వేరే ఆ బాధ అంతా దీనిపైన చూపించుకో, ఈ వర్డ్స్ పైన చూపించారు. కానీ ఈ వర్డ్తో సడన్గా ఎక్స్ప్లోర్డ్ అయ్యారు. కానీ ఆ వర్డ్స్లో మాత్రం ఏం బాధ. కేటీఆర్ గారు ఏమన్నారు? ఇంకా ఆయన కడియం శ్రీహరిన్ గారు నన్ను ఏమైనా అన్నారు, దానికి కేశవరావు గారిని ఏమనలేదు. మేము సార్కి ఇంత చేసాము, సార్కి ఎవ్రీథింగ్ ఇచ్చాము, కేసీఆర్ రెస్పెక్ట్ ఇచ్చారు. కేసీఆర్ గారు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు కేశవరావు గారికి? అన్ని చేశారు అని అన్నారు. కానీ ఒక్కరోజు కేశవరావు గారిని ఒక వర్డ్ తక్కువ చెప్పలేదు, ఒక్క వర్డ్ కూడా తక్కువ చెప్పలేదు. కానీ అట్లా నడుస్తుంది. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు మీ అక్క ప్రెషర్ వల్లనే డాడీ పార్టీ మారిన మీరు ఆరోపిస్తున్నారు. నేనైతే క్లియర్ చెప్తున్నాను, ఇది నేను ఇన్ని రోజులు చెప్పలేదు. బట్ టుడే ఐఎమ్ వెరీ క్లియర్లీ ఫీలింగ్. ఎందుకంటే నేను ఈ రోజు నేను క్లియర్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయనకి రీజన్ చూపించట్లేదు. ఎందుకంటే ఇవాళ ఆల్మోస్ట్ ఇన్ని రోజులు అయిపోయింది, ఇవాళ కూడా ఆయన కరెక్ట్ రీజన్ చెప్పలేకపోతున్నారు. ఎందుకు వెళ్ళాను ఫస్ట్ అన్నారు, సరే నా తీర్థ అంత అయిపోయింది, నేను బ్యాక్ నా పార్టీ పోతున్నా అన్నారు, అన్ని చెప్పారు. కానీ ఎగ్జాక్ట్ రీజన్ ఈ స్టిల్ నాట్ ఏబుల్ టు షో. నిన్న చెప్పారు మా కొడుకుకి ఎమ్మెల్సీ లేదు, నీదే అంటే డైలీ ఒక రీజన్ వస్తుంది. కానీ కరెక్ట్ రీజన్ ఇప్పుడు చెప్పారా? ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ రీజన్ బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్. బీఆర్ఎస్ పార్టీ చాలా మంచిగా చూసుకుంటుండే, ఆయన ఒక గురువులాగా చూసుకుంటుండే, భీష్ముడిలాగా చూసుకుంటుండే పార్టీ. సో ఈ రియలీ డజంట్ హ్యావ్ అ రీజన్. సో ఓకే, ఆయనకి ఏదో ఉండొచ్చు అవింది. నేను డెఫినెట్లీ ఐ ఓన్లీ సీ దట్ రీజన్. ఇప్పుడు అయితే మాత్రం ఐ ఓన్లీ సీ దట్ రీజన్. ఇంకా నథింగ్ రాంగ్ అండి. ఎవరు ఒక్కొక్కరు ఇష్టం, ఏం చేస్తాం. ఇఫ్ హీ వాంట్స్ టు డాటర్ క్యాచ్ చేయాలంటే డెఫినెట్లీ విల్ డూ. ఎవ్రీ వన్ హ్యాస్ వన్ లైకింగ్. సో ఆయనకు ఆ లైకింగ్ ఉంది అంతే.